అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం తరచుగా వార్తల్లో ఉంటుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నమస్తే అధికారం. అండి. ఆ, సార్ ఏంటి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు తరచుగా వార్తల్లో ఉంటుంది ఈ మధ్య? ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలికి అదే విధంగా పరిపాలన విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారుల మధ్య సమన్వయ లోపమే దీనికి స్పష్టంగా కారణమని చెప్పొచ్చు. మరోవైపు ప్రభుత్వం కేవలం రాజకీయ వాతావరణంలోనే తిరుమల తిరుపతిని చూస్తుంది కానీ ఎక్కడ కూడా ఆధ్యాత్మిక చింతనతో కానీ పవిత్రమైనటువంటి హిందూ ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చూడకపోవడము, కేవలం ఇది రాజకీయ క్షేత్రంగా మార్చేసేటువంటి పరిస్థితులు ఉన్నందున ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నాయి అనే దానికి కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఇంకొకటి, తిరుపతి మేయర్ ఎలక్షన్స్ దగ్గర నుంచి నిన్న గోవులు చనిపోయేంత వరకు కూడా ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారిని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు. నువ్వు హిందూ కాదు, మన తిరుపతి టిటిడి చైర్మన్ గారు కూడా మళ్ళీ మాట్లాడటం చూసాం. వాళ్ళ అమ్మ ఏ ఏ ఏ కులం ఏ మతం వాడిని మ్యారేజ్ చేసుకుందో చూసాం కదా. ఆయన హిందూ కాదు పదే పదే ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటారు? ఇప్పుడు ఏదైనా ఒక తప్పుని ఎత్తి చూపించినప్పుడు బాధ్యతాయుతంగా అలాంటి తప్పుని మళ్ళీ పునరావృతం కాకుండా సరిదిద్దుకోవడం అనేది మంచి వాళ్ళ లక్షణం. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ వాళ్ళకి ఎవరైనా వాళ్ళ లోటుపాట్లను ఎత్తి చూపిస్తే సహించలేనటువంటి తత్వం. ఈరోజు పెద్ద ఎత్తున హిందువుల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఆనాడు లడ్డు కల్తీ అన్నారు. ఈరోజు వందలాది గోవులు మరణిస్తున్నాయి. మనము 33 కోట్ల దేవతలు కొలువై ఉంటాయి గోమాతలు అని చెప్పి మన హిందువులందరం కూడా దేవతలుగా పూజిస్తాం గోమాతని. అలాంటి గోమాతలు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నాయి, అనారోగ్యంతో చనిపోతున్నాయి, సరైనటువంటి వైద్యం అందడం లేదు, సరైనటువంటి పోషణ అందడం లేదని చెప్పి అక్కడ మరణించినటువంటి గోవుల విషయాలన్నింటినీ కూడా కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాదాపు ఈ యొక్క వారం రోజులుగా మొట్టమొదట తిరుమల తిరుపతి దేవస్థానం ఇది పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం అని చెప్పి స్పందించడం జరిగింది. మరి బిఆర్ నాయుడు గారు అంటే 20 నుంచి 30 గోవులు చనిపోయాయి, ఏమి ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, గోవులు చనిపోతే తప్పేముంది అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. ఈవో గారు 40 గోవులు చనిపోయాయి అని చెప్పి మాట్లాడతారు. కింద స్థానిక తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు 20 నుంచి 30 లోపల సమాచారం ఉంది, 20 చనిపోయాయి, వీళ్ళు చెప్పినట్టు 100 ఏం కాదు అని మాట్లాడతారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క గోవు కూడా చనిపోకపోయినా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తుంది అని మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరూ ఇచ్చినటువంటి పంతలు లేని సమాధానాలతో భక్తులకి అయోమయ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి సరైనటువంటి బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత దేవస్థానం పైన. కానీ ఆ రకంగా చూడకుండా దీన్ని కూడా రాజకీయ దాడులకు వీళ్ళు తెరలేపినటువంటి పరిస్థితి. కరుణాకర్ రెడ్డి గారు హిందూ కాదు, ఆయన అన్య మతస్థుడు, ఆయనకి దేవుడు అంటే భక్తి లేదు, ఆయన కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా హిందూ సాంప్రదాయ ప్రకారం తిరుపతిలో జరిగింది. ఈ యొక్క కూటమి పార్టీల నాయకులు కూడా వచ్చారు. మళ్ళీ వరుడి కోరిక మేరకు వాళ్ళు క్రిస్టియన్ ఆచారం ప్రకారం కూడా జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగమే కులాంతర వివాహాల్ని మతాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోనే వెసులుబాటు ఉంది, ఎవరికి నచ్చినటువంటి వివాహం వాళ్ళు చేసుకోవచ్చు అని. మరి వీళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారా? కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం వేరే ఆచారం ప్రకారం చేసుకుంటే కరుణాకర్ రెడ్డి గారి మతానికి ఏమొచ్చింది? కరుణాకర్ రెడ్డి గారి మతం మారిపోతుందా? ఆయన కుమార్తె వివాహం వేరే పద్ధతిలో జరిగితే మరి వారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి గారి వివాహం హిందూ సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ మతాలు వాళ్ళ యొక్క వివాహ ప్రస్తావన కాదు వీళ్ళు చేయాల్సింది. వీళ్ళ మీద మేము చేసినటువంటి
వాస్తవాలను చూపిస్తుంటే వాటికి బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాలి. వీళ్ళ దగ్గర దానికి సమాధానం లేదు కాబట్టి ఇంకా ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్షన్ చేయాలి, ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని ఏదో ఒక రకంగా కప్పిపుచ్చుకోవాలన్నటువంటి భావన వీళ్ళలో ఉంది కాబట్టి, వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు కాబట్టి, అక్కడ తప్పు నిజంగానే జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు తప్ప దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవాలు లేదు. నిన్నటికి నిన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ విసిరారు. దాని సవాల్ మేము స్వీకరించారు కరుణాకర్ రెడ్డి గారు. తీరా చూస్తే ఆయన పలాయనం చిత్తగించడం జరిగింది. కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి మేము వస్తున్నాం తేల్చుకుందామని చెప్పారు, ఆయన రాలేదు. తీరా వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి మమ్మల్ని ఇక్కడ హౌస్ అరెస్టులు చేపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇంటి నుంచి బయట రానికుండా వందలాది మంది పోలీసులతో అడ్డుకోవడం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? వచ్చి నిరూపిస్తాం, ఆధారాలు చూపిస్తామంటే పోలీసులతో ఇక్కడ నిర్బంధించడం ఎంతవరకు న్యాయం? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క చర్యలను చూసి అసహించుకుంటున్నారు. వీళ్ళ దగ్గర పరిపాలన విధానం ఏ రకంగా చేయాలో వీళ్ళకి అనుభవం లేదు. కనీసం హిందూ ధర్మం మీద కానీ గోమాతల పరిరక్షణ కానీ చేయలేకపోతున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనుషులకే రక్షణ లేదనుకుంటే కనీసం నోరు లేని మూగజీవాలను కూడా రక్షించలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత సహించలేక ఈ రకమైనటువంటి అవాస్తవాలతో ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్లు సార్. ఒకటేమో కరుణాకర్ రెడ్డి గారి గురించి ఆయన హిందూ అని చెప్పేసి మీరు స్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. గతంలో ఎప్పుడైతే కరుణాకర్ రెడ్డి గారి పైన ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చినాయో అప్పుడు ఇంతలా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అఫీషియల్ గా ఎందుకు చెప్పుకోలేకపోయారు? అంటే ఇది మెయిన్ కదా. అప్పుడు ప్రతిసారి కూడా ఎప్పుడైతే గతంలోనే కరుణాకర్ రెడ్డి గారు రెండవసారి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైనప్పుడు ఈ రకంగానే అన్ని మతస్థుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. మరి ఆ రోజే కరుణాకర్ రెడ్డి గారు ఏ రకంగా భక్తి భావం కలిగినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక భావం కలిగినటువంటి వ్యక్తి, అదే రకంగా వారి కుమారుల వివాహాన్ని కూడా తీసుకొచ్చారు. లైవ్ వీడియోలు ఫోటోలతో సహా ఆ రోజు అన్ని కూడా మేము పబ్లిక్ డొమైన్ లో ఉంచడం జరిగింది. కేవలం వీళ్ళు ఏదో ఒక రకంగా వ్యతిరేకత తీసుకురావాలి, మరి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకొని రావాలి అనే దురుద్దేశంతో రాజకీయ లాభాపేక్షను ఆకాంక్షించి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారే తప్ప వాస్తవానికి అసలు అందులో ఏమాత్రం కూడా నిజాలు లేవు. కరుణాకర్ రెడ్డి గారు అత్యంత వైభవపేతంగా హిందూ ధర్మాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని యజ్ఞ యాగాదులు నిర్వహించినటువంటి వ్యక్తి, సనాతన ధర్మం పట్ల అమితమైనటువంటి భక్తిభావం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు దేవాలయాలు తిరుపతిలో చూస్తే తిరుపతి గంగమ్మ దేవాలయాన్ని పునరుద్ధరించి అత్యంత వైభవంగా నిర్మింపజేసి గంగమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తింపజేసినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. అదే గంగమ్మ దేవాలయానికి మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దేవాలయానికి పిలిపించి ఆ యొక్క దేవాలయం విశిష్టతని తెలియజేసి రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మ జాతర జరిపించేలాగా మరి ఆనాడు జీవో తీసుకురావడం జరిగింది. మరి కరుణాకర్ రెడ్డి గారు అన్ని మతస్థులు అయితే ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆయనకే భక్తి భావం లేకుండా ఉంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు శ్రీకారం చుడతారు? గతంలో మొదటిసారి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు దేవస్థానంలో ఎస్విబిసి ఛానల్ హిందూ ధార్మిక విధానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పి ఒక ఛానల్ ఉండాలి దేవస్థానం అని చెప్పి ఎస్విబిసి ఛానల్ తీసుకొచ్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు. మరి కళ్యాణ మస్తు అని నిరుపేద వివాహం చేసుకునేటువంటి జంటలకు ఆ రోజు దేవస్థానం అన్నదండలతో వివాహం జరగాలని కళ్యాణ మస్తు పథకం తీసుకొచ్చింది ఎవరు? కరుణాకర్ రెడ్డి గారు. దళిత గోవిందం అంటూ దళిత వాడల్లోకి దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. ఇంతటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని వీళ్ళు రాజకీయ లాభాపేక్ష కోసం విమర్శిస్తుంటే ఏ రకంగా సహించాలి? అందుకనే తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ప్రజల్లోకి ఈరోజు వాస్తవాన్ని తీసుకెళ్లడం జరిగింది. చివరికి వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడడం జరిగింది. సవాలు విసిరిన వాళ్ళు రాలేదు. పోలీసు నిర్బంధాల మధ్య కరుణాకర్ రెడ్డి గారిని అనుమతించకపోవడము ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. వాస్తవాలు ఈరోజు ప్రజలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఇంకొకటండి, వైఎస్ఆర్సీపీ హయాంలో గోవులేం మరణించలేదా అని చెప్పేసి క్వశ్చన్ కూడా చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు?
ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్ అడగడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ రోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఆ 3 పార్టీల నాయకులే ఉన్నారు. అధికారులంతా కూడా వారి మాటలే వింటారు. ఈరోజు దేవస్థానం మొత్తం వారి ఆధీనంలోనే ఉంది. లెక్కలు గణాంకాలు తీసి నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచేటటువంటి పరిస్థితికి మేము ఎటువంటి ఆటంకం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరణించినటువంటి గోవుల సంఖ్య ఈ రకమైనటువంటి అధిక మొత్తంలో లేదు. రెండవది, ఇప్పుడు చనిపోతున్నటువంటి గోమాతలంతా కూడా పసి వయసు కలిగినటువంటి లేగదూడలు. ఎందుకు అంత చిన్న లేగదూడలు ఈ రోజు మృత్యువాత పడుతున్నాయి? దానికి కారణం సరైనటువంటి ఆహారం, పోషణ, వైద్య సదుపాయాలు లేకపోవడం, సరైనటువంటి పరిరక్షణ లేకపోవడం, శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ఒక గోమాత, నిండు గర్భిణిగా ఉన్నటువంటి గోమాత దారి తప్పిపోయి రైల్వే ట్రాక్ వద్ద ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి వృషభము మరణించడం జరిగింది. రైల్వే ట్రాక్ వద్ద మరణిస్తే దాన్ని గుర్తుపట్టకుండా చెవులు కోసేసినటువంటి పరిస్థితి. ఇంత హేయమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తుంటే ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నిస్తే తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి తిరిగి రాజకీయ విమర్శలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? దీనికోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనుకున్నాం. నిన్నటితో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, దేవస్థానం అధికారులు, దేవస్థానం చైర్మన్ చేసేటువంటి అవాస్తవాలన్నీ కూడా పటాపంచలే ప్రజలు ఈరోజు నిజాలు గ్రహించినటువంటి పరిస్థితి. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఫస్ట్ తిరుపతి లడ్డూ మ్యాటర్ ఎత్తారు, సైలెంట్ అయిపోయారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ కార్పొరేటర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బంధించారు. తర్వాత వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్, ఆవులు చనిపోలేదని చెప్పేసి సీఎం చెప్తారు, టీటీడీ చైర్మన్ చెప్తారు, కానీ ఈఓ గారు వచ్చేసేమో వేరే రకంగా చెప్తారు. వేరే రకమైన 40 ఆవులు మాత్రం చనిపోయారని చెప్పేసి చెప్తారు. వీటన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రభుత్వానికి పరిపాలనా విధానం చేత కాలేదు ప్రధాన కారణం. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా వీళ్ళకి జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తే దాన్ని సరిదిద్దుకునేటువంటి తత్వం లేకుండా ఇంకా దాన్ని రాజకీయంగా పెద్ద కుట్రలకు తెరలేపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారే తప్ప ఇప్పటికీ బాధ్యతాయుతంగా ఇలాంటి ఘటనని పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి మాట దేవస్థానం అధికారుల నుంచి రాలేదు, ఈ యొక్క 3 కూటమి పార్టీల నాయకుల నుంచి రాలేదు. ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా ఈ యొక్క గోమాతల విషయంలో వాటిని కాపాడాలని కోరుకుంటున్నామే కానీ దాన్ని రాజకీయం చేయాలని ఎక్కడ ఇప్పుడేం ఎలక్షన్లు లేవు. ఇంకా ఎలక్షన్లకి చాలా సమయం ఉంది. కులమత రాజకీయాలు చేయాల్సినటువంటి కర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇతర పార్టీల పొత్తులకు వెంపర్లాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. గత ఎలక్షన్లలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఏ రకంగా కూటమి కట్టి 3 పార్టీలు వచ్చాయో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని ప్రజాబలంతో వచ్చారు. ప్రజాబలంతోనే రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్కి వెళ్తారు. అంతేగాని ఈ రకమైనటువంటి ఆరోపణలు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కూడా తిరుపతిలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, కేవలం తిరుపతే కాదు, మొన్న స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వ్యవహారాలలో కానీ ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మీకు నేను అండగా ఉన్నాను, మీరు తిరగబడండి, ఈ ప్రభుత్వ వైఫల్యాలపైన, వ్యతిరేక కార్యకలాపాలపైన, చట్ట వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే మనం న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందుదామని చెప్పి భరోసా ఇచ్చి నేనున్నాను, ప్రతి విషయంలో నేను అండగా ఉంటానని చెప్పినప్పటి నుంచి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఏ రకంగా విజయ దుందుబి మోగించిందో మనం అందరం కూడా చూశాం. కాబట్టి ఈ 3 పార్టీలకు కలిసి కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళకి పరిపాలన చేయడం సాధ్యపడడం లేదు, సంక్షేమం అందించడం సాధ్యపడడం లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి కుదరడం లేదు. లేనిపోని సాకులు, మంగళవారం అయితే అప్పులు చేయడము, సంపద సృష్టిస్తానని చెప్పి సంపద ఏమన్నా సృష్టించే మార్గం ఉంటే చెవులో చెప్పంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి తెలియనప్పుడు తెలిసి ఏ రకంగా సంపద సృష్టించాలని ఎలక్షన్లలో చెప్పారు. రాష్ట్రం 14 లక్షల కోట్లు ఉంది, 1000 కోట్ల అప్పులు అయిపోయిందని చెప్పి అయినా సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అయిపోయినాయి, డబ్బులు లేవు, సంక్షేమం ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రజలు అర్థం చేసుకోవాలంట. ఈయన మాత్రం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అధికారాన్ని అనుభవిస్తున్నాడు.
కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాత్రం తుమ్మలో దొక్కాలి. ఇదేనా ఒక నాయకుడు చేయాల్సినటువంటి పని? ఇది ప్రజల్ని వెన్నుపోటు పడడం కాదా? ప్రజల్ని వంచడం కాదా? ప్రజల్ని మోసం చేయడం కాదా? కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రజలు తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఏవైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుందో ప్రజలు వీటన్నిటిని కూడా నమ్మి మీ వెనకమాల ఉంటారని చెప్పేసి భావిస్తున్నారా? 100% కూడా ఈరోజు ప్రజల్లో బలమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది కూడా అవాస్తవాలు చెప్పి ప్రజలని దారి మళ్లించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 3 పార్టీలు చేస్తామన్నటువంటి సంక్షేమం ప్రజలకు ఇవ్వట్లేదు. 3 పార్టీలు చేస్తానన్నటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో చూపడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైనటువంటి పథకాలు అన్నారు. ఈరోజు ఒక పథకం కూడా సజావుగా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కేవలం రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో. ప్రజలు ఇదే కోరుకునింది. కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా లేనప్పుడు ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి నాయకుల పట్ల విశ్వాసం ఉంటుంది ఈరోజు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైనటువంటి సంక్షేమం ఇస్తామంటే ఆశపడినటువంటి ప్రజలు ఈ రోజు మోసపోయారు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తున్నారు. ఈ క్షణంలో ఎలక్షన్ పెట్టినా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రజాక్షేత్రంలో ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం. పథకాలు, ఉద్యోగాలు కూడా శాలరీస్ లేవండి, వాళ్ళు విజయవాడ ధర్నా దిగారు. అవును, ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 3,000 నిరుద్యోగ భృతి లేదు. పెద్ద హిందువులకి మేము అది చేస్తాం, దేవాలయాలకు అది చేస్తామని హామీలు ఇచ్చారు. దేవాలయాలు అంటే 50,000 వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉంటే ధూపదీప నైవేద్యం కింద 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా అంటే 10,000 ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. వార్షిక ఆదాయం 50,000 పైచులుకున్న వాటిల్లో 15,000 రూపాయలు పురోహితులకి జీతం చెల్లిస్తానని చెప్పాడు. ఈ ప్రత్యేకంగా హిందూ శాఖ కోసం ఎండోమెంట్ బోర్డు పెడతానన్నారు ప్రభుత్వం తరపు నుంచి. అదే విధంగా దేవాలయాల పాలక మండలి, ఇప్పుడు మన తిరుపతి, భద్రాచలము, ఈ రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల దేవస్థానంలో పురోహితులను ఒకరిని, బ్రాహ్మణుడు ఒకరిని, ఇద్దరిని కూడా సభ్యులుగా పెడతామన్నారు పాలక మండలి సభ్యులుగా. ఇప్పటికి పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేశారు. పురోహితుని పెట్టారా? బ్రాహ్మణుని పెట్టారా? వంచడం కాదా బ్రాహ్మణుల్ని? ఇది వేద విద్య అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులకు 3,000 రూపాయలు చెల్లిస్తామన్నారు వృత్తి. తిరుమలలో వేయికాల మండపాన్ని పునరుద్ధరణ చేస్తానని చెప్పారు. ఇవన్నీ హిందువులు మోసం చేసినటువంటి విధానాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలు చెప్పడం వరకే. తీరా అధికారం పొందిన తర్వాత ఆయన సంపాదన దోచుకో, దాచుకో, పంచుకో, స్వాహా చేసుకో. ఇది వారి నైజం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు, చాలా పేషెన్స్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుస్తానే ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.